మీ అందరికీ నమస్తే. టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్, తోటి సభ్యులు కూడా అందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ హవా ఎలా ఉందో మరి స్పష్టంగా తెలియజేయడమైన ప్రజలు. అందులో భాగంగానే ఉమ్మడిదల్ల మున్సిపల్లో స్థానిక మరి నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ వ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, మరి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో మరి ఈరోజు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మున్సిపల్ 22 వార్డులు ఉంటే మరి 15 వార్డులు కూడా గులాబీ జెండా రెపరెపలు ఆడించారు. కారుపై ఓటేసి ఈ యొక్క ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మేము, మా సభ్యులము అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి మరి ఏదైతే ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. మీ ఆశీర్వాదం మరింత ఉత్సాహంతో మరి మీకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి మీ యొక్క సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక జవాబుదారీతనంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి మీ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క మున్సిపల్లో ప్రజలకు చాలా స్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలు కానీ మరి ఇవన్నీ తోడై మరి ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. ఎందుకంటే నిరంతరం ప్రజలలో ఉంటాం. గోవర్ధన్ రెడ్డి కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మేము గతంలో ఏదైతే డెవలప్మెంట్ చేసినామో ఇక్కడ గుమ్మడిదల తీసుకోండి, మళ్ళీ బాబు సర్పంచ్గా ఉండి నేను జెడ్పీటీసీగా ఉన్నా, ఇప్పుడు అన్ని గ్రామాలలో తీసుకోండి, నేను జెడ్పీటీసీగా ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, మా భాస్కర్ అన్న కూడా ఇక్కడ మేము ప్రతి గ్రామంలో అసలు సమస్యలు లేకుండా చేసినాం. ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి, సీసీ రోడ్లు తీసుకోండి, ఏ విలేజ్ అయినా తీసుకోండి మండల వ్యాప్తంగా. ఈరోజు మేము జనాలలో పోయి ఓటు అడిగినామంటే మేము చేసినటువంటి అభివృద్ధి ఏ విలేజ్లో తీసుకున్నా, నువ్వు అన్నారం తీసుకో, డోమడుగు తీసుకో, బొంతపల్లి తీసుకో, వీరన్నగూడెం తీసుకో, గుమ్మడిదల తీసుకో, మేము గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, నేను ఎంపీపీ, జెడ్పీటీసీ, మన ముఖ్య నాయకులు మన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు మరి ఎన్ని విధాలుగా చూసినా మైపాలన్న దగ్గరకు పోయి మరి మేము ఏది అడిగినా కానీ కాదనకుండా మరి అభివృద్ధిలో సహకరించిండు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు తీసుకో, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకో, వాటర్ తీసుకో, మరియు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా జిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా మరి అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేసినాం. కాబట్టి మరి ప్రజలు మా మీద నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు గతంలో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసిరో మరి అదే విధంగా మళ్ళీ కూడా అభివృద్ధి చేస్తారని అందరినీ ఆశీర్వదించారు. మీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి గ్రామం నుంచి నువ్వు ఏవి ఇప్పుడు అంత మున్సిపలే
మన గ్రామాలు అన్నీ వీల్లేదు. అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి చేసినాం. గతంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే వరకు మనందరం కూడా ఒకరి సహకారం ఒకరు తీసుకున్నాం. ఈరోజు కూడా మేము గెలిచినామనే అహంకారం మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజాసేవలో ఉంటాం. ప్రజలకే మా జీవితాలను అంకితం చేసినాం కాబట్టి ఇవాళ చూడండి స్పష్టంగా ఇప్పుడు గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వార్డు మెంబర్లు చేసిన వాళ్ళు, ఎంపీటీసీగా చేసినారు, ఎంపీపీగా చేసినాము. అందరం ఇప్పుడు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఏదో గెలిచినామని అహంకారానికి పోకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. నిరంతరం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పట్టంచెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు ఈరోజు గులాబ్ జెండా ఎగురవేయడం నిజంగా మా కార్యకర్తలకు విజయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో భాగంలో కుమ్మర్దల మండలంలో ఈశాన్య మూలలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్కు చెంప చెట్టు ఉన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చినందుకు వారికి నిజంగా మా మీద ఉన్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైతే పనిచేసిర్రో, ప్రజలైతే ఏదైతే నమ్మకంగా పనిచేసిర్రో వారికి నిజంగా పాదాభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్నారం గ్రామం తీసుకో, దోమాడుగైనా, బొంతపల్లి అయినా, వీరనగూడెం అయినా, కుమ్మర్దల అయినా ఒక గ్రామ పంచాయతీ కాదు. ఇప్పుడు దయచేసి చెప్తా ఉన్నా, మున్సిపాలిటీ 22 మున్సిపాలిటీల్లో పోటీ చేసినటువంటి క్యాండిడేట్లకు ఓడినటువంటి వారికి బాధపడొద్దు, గెలిచినటువంటి నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడైతే మా ప్రజలైతే మనకు ఏదైతే పట్టం కట్టినరో ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో మనం నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఇప్పుడు అయితే చైర్మన్ అయినటువంటి జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు జెడ్పీటీసీ ఉండే, ఇక్కడ వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ ఉండే. కాబట్టి అప్పటి ఆయంలోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందినాయి. చెరువు కుంటలు కానీ, రైతులు కానీ, ఏ కార్మిక సంఘాలు కానీ బీఆర్ఎస్ సాయంలోనే నిమ్మలంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి ఆదర్శంగానే మళ్ళా కేసీఆర్ కారు రావాలని చెప్పి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఇలా అందరూ ఏదైతే నిలబడ్డారో నిజంగా వారి ప్రజానికానికి, రైతాంగానికి, కార్మికులకు, కర్తకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.